ప్రస్తుత తరుణంలో యువతను ఆకట్టుకునే గ్యాడ్జెట్స్లో ఆపిల్ ఒకటి. ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రపంచ టెక్ రంగంలో ఓ దిగ్గజం. ఆయన్ను కలవాలన్నది ఎందరో టెక్ నిపుణుల కల. అయితే ఆ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు తెలుగు కుర్రాడు. యాపిల్ నిర్వహించిన స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ 2026లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన టాప్ 15 విద్యార్థుల్లో ఏకైక ఇండియన్గా రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఎవరి మానస్? అతడు రూపొందించిన యాప్ విశేషాలేంటి? విశాఖకు చెందిన మానస్ మల్లా మాటల్లోనే విందాం. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రపంచ టెక్ దిగ్గజాలలో ఈయన ఒకరు. ఈయన కలవడానికి టెక్ నిపుణులతో పాటు ప్రపంచ అధినేతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తిని కలవడానికి ఒక తెలుగు కుర్రాడు సెలెక్ట్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించినటువంటి ఒక టెస్టులో పాస్ అయ్యి 15 మందిలో ఒకటిగా నిలిచాడు మన తెలుగు కుర్రాడు. విశాఖపట్నం చెందినటువంటి వాసి. అసలు ఈ యొక్క టెస్ట్ ఏంటి, అది ఎలా నిర్వహించారు అన్నది మానస్ మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ప్రపంచవ్యాప్తంగా 15 మంది సెలెక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏకైక వ్యక్తిగా, మన భారతదేశం నుండి కూడా ఏకైక వ్యక్తిగా మీరు సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు మానస్ మల్లా. నేను గీతం యూనివర్సిటీలో చదువుతున్న 4th ఇయర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని. యాపిల్ అనగా ప్రతి యువత నోట్లో నుంచి వినబడే పేరు. కానీ అటువంటి కంపెనీలో ఎవరైతే టిమ్ కుక్ అనే సీఈఓ ఉన్నారో ఆయన కలవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఆల్మోస్ట్ దీనికి ప్రతిసారి ప్రయత్నిస్తున్నా. ఈసారి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈసారి నేను ఈ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి సంవత్సరం 3.5 లక్షల స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయగా దాంట్లో మన 350 స్టూడెంట్స్ ఫస్ట్ సెలెక్ట్ అవ్వగా దాంట్లో మళ్ళీ ఇంకో పోటీ నిర్వహించి దాంట్లో టాప్ 15లో సెలెక్ట్ అవ్వడం నాకు ఇంకా ఆనందకరంగా ఉంది. దీని ద్వారా నేను ఇంకా చాలా నేర్చుకోవాలని టిమ్ కుక్ సార్ ని కలిసి ఆయన్ని బోల్డని క్వశ్చన్స్ అడగాలని చాలా ఉత్సుకతంగా ఉన్నా. టీమ్ కుక్ ని త్వరలో కలబోతున్నారు. సో ఎలాంటి అంశాలపైన మీరు ప్రధానంగా ఆయనతో చర్చించాలని అనుకుంటున్నారు? సో దీని విషయానికి వస్తే నేనైతే ఆయన కలిసిన వెంటనే ఫస్ట్ యాపిల్ కంపెనీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని తెలియబోతున్నా. దాని తర్వాత యాప్ ఏదైతే నేను బిల్డ్ చేసానో స్టెమ్ క్వెస్ట్, అది ఎంతో మంది విద్యార్థులకి హెల్ప్ అవ్వాలని చెప్పేసి ఏదైతే బిల్డ్ చేసామో ఆయనతో మాట్లాడి ఈ యాప్ని ఇంకా ఎంతో మంది స్టూడెంట్స్కి రీచ్ అవుట్ ఎలా అవ్వాలి, అండ్ దెన్ మన విశాఖపట్నంని ఇంకా ఫర్దర్ గ్రోత్కి ఎలా తీసుకెళ్లాలని నేను ఆయన అడుగుదాం అనుకుంటున్నాను యాపిల్ ద్వారా. అయితే విద్యార్థుల కోసం ఈ యాప్ తయారు చేయాలని ప్రధానంగా ఎక్కడ మీకు పునాది పడింది? సో ఎప్పుడైతే నేను ఈ 11th and 12th స్టడీలో ఉన్నానో అప్పుడు నా తోటి ఒక విద్యార్థిని చూశాను. ఐఐటి జేఈ పరీక్షల్లో సరిగ్గా రాలేదని చెప్పేసి తను ఆల్మోస్ట్ ఆత్మహత్య చేయబోయాడు. ఆ ఆలోచనే నాకు ఎంతో బాధాకరాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ఇంకొంత మరి పరిశీలించిన తర్వాత దీన్ని ఎలాగైనా మనం సాల్వ్ చేయాలి. దీన్ని ఇలా వదిలేస్తే ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసి న్యూస్ పేపర్లో చదివితే ఆల్మోస్ట్ సంవత్సరానికి 13,000 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది బాగా మనసుని గాయపరిచింది. అప్పుడు ఈ ఐడియా స్థాపితమైంది. మీరు తయారు చేసినటువంటి హై అండ్ యాప్ అన్నది సాధారణమైనటువంటి ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా పనిచేస్తుందని చెప్పారు. దీన్ని తయారు చేయడానికి ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుందని చెప్పారు. దీన్ని తయారు చేయడానికి ఎలాంటి సవాళ్ళని మీరు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించారు? ఇండియాలో ప్రతి చోట ఇంటర్నెట్ అనేది ఎక్కువ ఉండదు. అది కూడా ప్రతి వాళ్ళ దగ్గర హై అండ్ యాపిల్ ఫోన్స్ మాత్రమే ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు ఈ యాప్ ని మిస్ అవుట్ అవ్వకూడదు. వాళ్ళకి ఇటువంటి ఒక నేర్చుకునే ఒక విషయాన్ని తెలియపరచాలనేది మా కాన్సెప్ట్. సో దాంతో స్టార్ట్ చేసినప్పుడు మేము రీసెర్చ్ చేసినప్పుడు రీసెంట్ గా AI/ML మోడల్స్ అనేవి బాగా క్వాంటైజ్ అయ్యి, అంటే బాగా చిన్నగా అయ్యి మనం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ లో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ గా వస్తున్నాయని తెలిసింది. వాటి ద్వారా వాడుకొని ఒక స్టూడెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ తెలుసుకొని దాని ద్వారా వాళ్ళకి నేర్పించే ప్రయత్నమే ఈ స్టెమ్ క్వెస్ట్. మీరు తయారు చేసినటువంటి అప్లికేషన్ సింపుల్ గా ఉదాహరణగా చెప్పాలంటే ఎలా పనిచేస్తుంది ఇది? సో ఒక విద్యార్థి మా యాప్ పైకి రాగానే వాళ్ళకి వాళ్ళ పేరు, వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకుంటది. అది ఒక సినిమా కావచ్చు, ఒక కార్టూన్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే ప్రతిరోజు ప్రక్రియలే కావచ్చు. దీని ద్వారా ఏ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ లేకుండానే ఒక కాన్సెప్ట్ ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో, ఒక క్యూట్ కార్టూన్ క్యారెక్టర్ ఏదైతే యానిమేట్ అయి ఉంటుందో అది ఒక రియల్ లైఫ్ లో ఒక మనిషితో మాట్లాడినట్టు వచ్చి అది వాళ్ళకి అడిగిన కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ముఖ చిత్రాలని అర్థం చేసుకుంటూ, ఎప్పుడైతే వాళ్ళకి అర్థం కాలేదో, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నారో అది అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి లేదు ఇది అందరికీ సహజమైన డౌటే అని క్లియర్ఫై చేస్తూ అప్పుడు వాళ్ళకి ఆ కాన్సెప్ట్ నేర్పిస్తూ ఉంటది. ఇది ఎప్పటి వరకు నేర్పిస్తూ ఉంటది అంటే ఒక స్టూడెంట్ కి కంప్లీట్ గా కాన్సెప్ట్ అర్థమయ్యేంత వరకు. సో దీని ద్వారా ఒక స్టూడెంట్ అనే వాళ్ళు ఒక కాన్సెప్ట్ ని బెస్ట్ వేలో నేర్చుకోవచ్చు అనమాట. ప్రాంతీయ భాషల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ పనిచేస్తుందని మీరు చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులకి ఇది ఒక మెంటర్ గా మారబోతుందని భావించవచ్చా? తప్పకుండా. ఒక మనిషికి భాష అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. వాళ్ళ భాషలో స్వచ్ఛంగా మాట్లాడగలిగితేనే వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు, లేదా ఏదో కష్టపడినట్టు ఫీల్ అవుతారు. ఇది మనం బోల్డ్ మంది విద్యార్థులు
విద్యార్థులు మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ రోజుల్లో మన మొబైల్ ఫోన్స్ లో టెక్స్ట్ సింథసైజర్ మరియు టెక్స్ట్ ట్రాన్స్క్రైబర్ అని చెప్పేసి కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. దీని ద్వారా వాళ్ళ ప్రాంతీయ భాషలోని వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే స్టూడెంట్ ని ఆ లెర్నింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తూ మనం ఈ యాప్ ని బిల్డ్ చేయగలిగాం. బట్ మనకి మెయిన్ నేర్చుకునేటప్పుడు వచ్చే బాధ ఏంటంటే మనోధైర్యం. ఎంతో మంది స్టూడెంట్స్ ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోగానే వాళ్ళకి ఏది చేయలేకపోతున్నారు, వాళ్ళు నిస్సహాయత స్థితికి వెళ్ళిపోతారు. సో ఇది సాల్వ్ చేయడానికి మనం ఈ యాప్ ని బిల్డ్ చేయబోతున్నాం. మహాకుంభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసినప్పుడు మీరు పంచుకున్నటువంటి ఐడియాలు ఏంటి, ఆయన నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏమనిపించింది? ఎప్పుడైతే 2024లో మన భారత్ మండపంలో జరిగిన స్టార్టప్ మహాకుంభ్కి వెళ్ళడం జరిగిందో అప్పుడు మొత్తం ఇండియా ద్వారా వచ్చిన స్టార్టప్ ఐడియాస్ అన్ని కలిసి అప్పుడు మన ఐడియా ఎలాగ బెటర్ చేయొచ్చు, అసలు బయటనున్న వాతావరణం ఏంటి అనేది తెలిసింది. అప్పుడు ఐఐటి హైదరాబాద్ వాళ్ళు బిల్డ్ గ్రాంట్ ద్వారా మనకి 2 లక్షలు ఇవ్వడం జరిగింది. 2 లక్షలతో మనం ఈ యాప్ తాలూకా ఫీచర్స్ ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఒక స్కూల్లో దీన్ని పైలట్ టెస్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ రోజు స్కూల్ స్టూడెంట్స్ లో మరీ అంత ఎక్కువ సహనం లేదు. సో వాళ్ళకి అన్ని టక్క చక్కమని జరిగిపోవాలి. సో దీన్ని తెలుసుకొని మేము ఈ యాప్ ని ఒక షార్ట్ అండ్ ఫాస్ట్ మెథడ్ లో ఈ రోజు పిల్లలకి అర్థమయ్యేలాగా మేము తయారు చేసాం. టెక్నాలజీ రంగంలో నేటి యువత రాణించాలంటే మీరు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సలహాలు ఏంటి? ఎప్పుడైతే బోల్డ్ మంది ఏఐ అండ్ రెసిషన్ గురించి బాధపడుతున్నారో నేనైతే అది ఎప్పుడు ఒక భయం కింద భావించలేదు. నేనేమనుకుంటానంటే ఒక కాన్సెప్ట్ అనేది మనం బాగా నేర్చుకొని దాన్ని జీవితంలో ఎక్కడ ఉపయోగించవచ్చు అన్నది ఫౌండేషన్స్ ద్వారా తెలుసుకుంటే మనం ఎప్పుడైనా దాన్ని అప్లై చేయొచ్చు. ఎంత ఏఐ వచ్చినా ఒక మనిషి తాలూకా అవసరం ఎప్పుడు ఉంటుంది. సో మనం ఒక పనిని ఓన్లీ మనమే చేయగలిగినప్పుడు ఎంత ఏఐ వచ్చినా మనల్ని తీసేలేదని నేను నమ్ముతున్నాను. భవిష్యత్తులో ఈ యాప్ని మార్కెట్లో తీసుకురావడానికి ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో లేదా ప్రభుత్వంతో టైఅప్ అవుతారా? ఇంకొకటి, మీరు భవిష్యత్తులో మీ ప్రణాళికలు ఏంటి? నేను యూఎస్ వెళ్ళి అక్కడ ఉన్న యాపిల్ ఇంజనీర్స్ ఎవరైతే ఇటువంటి టెక్నాలజీస్ని బిల్డ్ చేస్తున్నారో వాళ్ళతో ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడి నా యాప్లో ఒక పెద్ద స్కేల్ ఎలాగైతే బిల్డ్ చేయాలో తెలుసుకొని ఇంకా నేర్చుకొని ఈ యాప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫిక్స్ చేసి అప్పుడు ఈ యాప్ని నేను యూఎస్ నుంచి రాగానే నేను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంతో మంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని ఫీల్ అయ్యి నేను ఫ్యూచర్లో దీన్ని ప్రభుత్వానికి కూడా అందించాలని అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా విశాఖకి గూగుల్ రాబోతుంది, డేటా సెంటర్ రాబోతుంది. దీనివల్ల మన ప్రాంత యువతకు కానీ లేదా మీలాంటి స్టార్టప్ యంగ్స్టర్స్కి ఎలా ఉపయోగపడబోతుంది? ఎప్పుడైనా ఒక ఇటువంటి పెద్ద కంపెనీ మన సిటీకి వస్తే అది ఎంతో యువతకి ఉపయోగపడమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాని ద్వారా బోల్డ్ మంది టాప్ మోస్ట్ ఇంజనీర్స్ తో కలవడానికి మనకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అసలు ఈ పెద్ద కంపెనీస్ ఎలా పనిచేస్తాయో తెలుసుకొని అటువంటి ఐడియాలజీస్ ని మన ఓన్ కంపెనీస్ బిల్డ్ చేసుకొని భారతదేశాన్ని ఇంకా ప్రగతి వైపు సాధించాలని నేను అనుకుంటున్నాను. తన తోటి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి పరిష్కారం చూపుతూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి, ముఖ్యంగా పేద విద్యార్థులకి ప్రతి ఒక్కటి అందుబాటులోకి తీసుకురావాలి. ఈజీగా వారు కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదువుకోవాలి, మంచి మార్కులు సాధించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యాప్ని తయారు చేశానని మానస్ చెప్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు పెట్టుకుని కూడా ముందుకు వెళ్తానని కూడా చెబుతున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.